ఆ ల్యాండ్స్ అయితే వాళ్ళు అక్కడే ఉన్నాయి. వాటిని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 5వ తరం ఉంది అధ్యక్ష. 5వ తరం నుంచి 5వ తరంకి లీగల్ ఎయిర్ తీసుకోవాలంటే ఎవరిస్తారు అధ్యక్ష? ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఎయిర్ ఇవ్వమంటే ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఈ ప్రస్తావన మరి గాజువాక ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. గడిచిన ఈ 9 నెలలు మనం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 9 లక్షలు గ్రీవెన్స్ వచ్చినాయి అధ్యక్ష. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ గాని చూస్తే 9 లక్షలు మనకి అర్జీలు వచ్చినాయి. ఇందులో సుమారు 6 లక్షలు అర్జీలు కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వచ్చినాయి అధ్యక్ష. ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు అన్ని కలిపి పోలీస్ గానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గానీ 20,000, 30,000 అలాగ వచ్చినాయి అధ్యక్ష. అయితే వీటికి పరిష్కారం అనేది ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఈ అసెంబ్లీ ద్వారా పరిష్కారాలు రావాలి అధ్యక్ష. ఎందుకంటే అధికారులు డెసిషన్ తీసుకుంటే దీనికి పరిష్కారం దొరికి ఉండేది. అధికారులు డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకు లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ సబ్ కమిటీలు, ఈ అసెంబ్లీ ద్వారా సబ్ కమిటీలు ఫామ్ అయ్యి వారు దీన్ని ఒక క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సంప్రదించి మనకున్నటువంటి రూల్ పొజిషన్ చూసి దానికి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడే దానికి పరిష్కారం వస్తుంది. ఉదాహరణ అధ్యక్ష, మా గాజువాకలకు సంబంధించి ఏపీఐసికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ ల్యాండ్స్ సుమారు ఐడిసి కింద 1962 నుంచి ఇప్పటి వరకు కూడా రికవర్ చేసుకొచ్చారు. అక్కడ గ్రామాలు కొన్ని 7 గ్రామాలు ఉన్న అధ్యక్ష. ఫకీర్ తఖ్యా అని చెప్పేసి, వడ్లపూడి అని, తుంగలం అని, చటివాన్పాలెం అని చెప్పేసి ఈ గ్రామాలకి దాని చుట్టూ ఉన్నటువంటి, ఆ గ్రామాల చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ తీసుకుని భవిష్యత్తులో ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు జనాభా పెరిగితే వాళ్ళ అవసరార్థం కొన్ని ల్యాండ్స్ పెట్టారు. ఆ ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అధ్యక్ష. ఆ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇంతవరకు కూడా ఎవరు నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే 62లో ఎక్విజిషన్ జరిగింది. ఆ ల్యాండ్స్ అయితే వాళ్ళు అక్కడే ఉన్నాయి. వాటిని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 5వ తరం ఉంది అధ్యక్ష. 5వ తరం నుంచి 5వ తరంకి లీగల్ ఎయిర్ తీసుకోవాలంటే ఎవరిస్తారు అధ్యక్ష? ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఎయిర్ ఇవ్వమంటే ఇవ్వడానికి ఆస్కారం లేదు. అలాగే పోనీ ఇవ్వలేకపోతున్నారు కనుక మేము గ్రామ సభలు పెట్టాం. గ్రామ సభల మీద కూడా ఇంతవరకు నిర్ణయాలు తీసుకోలేదు. ఇదే కాకుండా అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం స్ట్రక్చరల్ ఎంక్రోచ్మెంట్స్ కి జీవోలు ఇచ్చాం, వీటికి రెగ్యులైజ్ చేసుకోమని. కానీ అబ్జెక్షనబుల్ ఫారం బోక్స్ మీద ఇల్లు నిర్మాణం చేస్తే దాని మీద సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళకి మన పట్టాలు ఇవ్వట్లే. కానీ మరి ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంచుతాం అధ్యక్ష? మనం సుప్రీంకోర్టు డైరెక్షన్ 2002 నుంచి 2004 మధ్యన వచ్చింది అధ్యక్ష. ప్రయర్ టు సుప్రీంకోర్టు డైరెక్షన్ జడ్జిమెంట్ ముందు ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి మనమే, ప్రభుత్వమే వారికి పట్టాలు ఇచ్చింది. కొన్ని చెరువు గర్భాల్లో కానీ, వాగుల్లో కానీ వారి ఇల్లు నిర్మాణం చేసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. వారికి పట్టాలు ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఉంచుతాం? అందుకని నేనేమంటానంటే, ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని అందులో ఉన్నటువంటి ప్రతి అర్జీని కూడా పరిశీలించడానికి సబ్ కమిటీని ఫామ్ చేస్తే దీర్ఘకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దయచేసి దాన్ని పరిశీలించేస్తుందిగా ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తుంది.